I was 14 years old. I was 16 years old. I was 16. 17. 14 years old. This is me. This was me. This was me When I met Jeffrey Epstein. This is me when I met Jeffrey Epstein. ఫ్రెండ్స్, ముందుగా అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి వరల్డ్స్ బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ కంట్రీ అయిన అమెరికాని ఒక మిడిల్ క్లాస్ అతను ఎలా మోసం చేశాడు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. అలాగే రీసెంట్ గా చూసుకుంటే మనం పార్ట్ 2 కూడా రిలీజ్ చేస్తున్నాము. ఫస్ట్ పార్ట్ లో వచ్చేసి జెఫ్రీ ఎప్స్టైన్ ఎవరు, అసలు ఏం చేశాడు అనేది అయితే చూసాము. అలాగే నెక్స్ట్ కనుక చూసుకుంటే మనము గ్లిజరిన్ మ్యాక్స్వెల్ కి జెఫ్రీ ఎప్స్టైన్ కి సంబంధం ఏంటో చూసాం మనం. ఇప్పుడు మనం పార్ట్ 3 లో కనుక చూసుకుంటే జెఫ్రీ ఎప్స్టైన్ జస్ట్ లో ఏం చేశాడు, జైల్లో అన్ని రోజులు ఎలా ఉన్నాడు, అసలు జైల్లో ఎప్పుడు ఎక్కడ వచ్చాడు, ఎలా వచ్చాడు అనేది అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అసలు ఈరోజు ఈ వీడియోలో మనం అమెరికన్ జైల్ సిస్టమ్ని, అమెరికన్ గవర్నమెంట్ని ఎలా మోసం చేశాడు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. అయితే జెఫ్రీ ఎప్స్టైన్కి పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అని చెప్పేసి, గొప్ప గొప్ప వాళ్ళు తెలుసు అని చెప్పేసి ఈ 2 విషయాలు పట్టుకొని అమెరికాని మోసం చేశాడు. అయితే చిన్న మాట, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే చేస్తుంది. ఇప్పటికే మనం పార్ట్ 1 పార్ట్ 2 అయితే చేసాము. ఇది పార్ట్ 3. ఎవరైతే చూడట్లేదు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి మన ఛానల్ని. జెఫ్రీ ఎప్స్టైన్ డాక్యుమెంట్ మొత్తంలో మనకి 8 మిలియన్ పేజెస్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు మనకి రిలీజ్ అయిన పేజెస్ అయితే చూసుకో. వరల్డ్‌లోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరు అంటే మనకు గుర్తొచ్చి డొనాల్డ్ ట్రంప్ కానీ గుర్తొస్తారు. కానీ ఇప్పుడు ఈ డాక్యుమెంట్ చూసిన తర్వాత మనకి జెఫ్రీ ఎప్స్టైన్ అయితే అనిపిస్తుంది. ముందుగా జెఫ్రీ ఎప్స్టైన్ ఎవరు, ఏం చేస్తాడు అనేది మనందరికీ అయితే తెలుసు. లేదంటే పైన కార్డ్స్లో వదిలేస్తాను, మనకి పైన వీడియోలో ఉంటుంది, చెక్ చేసుకోండి. అలాగే జెఫ్రీ ఎప్స్టైన్, గ్లిజరిన్ మ్యాక్స్వెల్ సో కాల్డ్ పార్ట్నర్స్ అండ్ క్రైమ్ పార్ట్నర్స్ అని కూడా అయితే చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు కలిసి గొప్పగా ఉండే అమ్మాయిలు అయితే కాదు, పేద పేద పిల్లల్ని అయితే తీసుకొని పోయేవాళ్ళు. మసాజ్ చేసి అని తీసుకోబోయేసి 800,000 రూపాయలు అని చెప్పి తీసుకొని పోయి మాట్లాడేవాళ్ళు. చిన్న చిన్న అమ్మాయిలు వాళ్ళ చేత ఏదైతే చేయకూడదో అలాంటి పనులు అయితే చేపించేవాళ్ళు. మళ్ళీ చిన్న చిన్న వాళ్ళైతే కాదు, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు. రీసెంట్గా చూసుకుంటే మనకి డొనాల్డ్ ట్రంప్ పేరు వచ్చింది, అలాగే బిల్ క్లింటన్ పేరు కూడా వచ్చింది, అలాగే జర్మన్ ప్రిన్స్ పేరు కూడా అయితే వచ్చింది మనకి. ఇలాంటి పనులన్నీ చేయడానికి ఒక ఐలాండ్ కొన్నాడు. అంటే మీరు ఇంకా అర్థం చేసుకోండి అసలు ఎలాంటి స్టేజ్లో అయితే ఉన్నాడో. ఐలాండ్ కొని దాంట్లో అయితే వాళ్ళకైతే పార్టీ అయితే ఇచ్చేవాడు. ఆ పార్టీలో వాళ్ళ గిఫ్ట్స్ వచ్చేసి గోల్స్ని అయితే గిఫ్ట్గా అయితే ఇచ్చేవాడు. ఇదంతా గొప్ప వాళ్ళకి హెల్ప్ చేసినట్టు చేసేసి వాళ్ళనైతే ఒక యంత్రం లాగైతే వాడుకునేవాడు. జెఫ్రీకి అంత పవర్, మనీ అంతా రావడానికి ఇది కూడా ఒక కారణం అయితే అవుతుంది. జెఫ్రీ ఎప్స్టైన్ కూడా వాళ్ళతో అయితే ఎంజాయ్ చేసేవాడు. జూలై 5, 2000 ఆ టైంలో అయితే పోలీసు రేడార్లు అయితే దొరికాడు. కానీ జెఫ్రీ ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అని అయితే పోలీసులకి అయితే తెలుసు. కానీ అమెరికన్ పోలీసులు మాత్రం అతన్ని అయితే వదిలేశారు. ఒకసారి అయితే పోలీసులకి విక్టిమ్స్ అయితే వచ్చి కంప్లైంట్ అయితే ఇచ్చారు. పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు మసాజ్ అని చెప్పి తీసుకెళ్ళి పిచ్చి పిచ్చి పనులు అయితే చేసేవాళ్ళు అని చెప్పేసి. ఆ పోలీసులు కంప్లైంట్ తీసుకోకుండా, లేదు అలా ఏం లేదు, జెఫ్రీన్స్ అయితే చాలా మంచోడు అని చెప్పేసి అయితే వాళ్ళైతే పంపించేసేవాళ్ళు. అయితే ఒకసారి FBI వాళ్ళైతే ఫ్లోరిడా పోలీసులకి అయితే ఈ మ్యాటర్లో అయితే ఇన్వాల్వ్ అయ్యారు. అప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళకైతే ఒక కంప్లైంట్ అయితే వచ్చింది. ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసి అప్పుడు FBI వాళ్ళు, ఫ్లోరిడా వాళ్ళు ఎవరైతే ఉంటారో, కొంతమంది సిన్సియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, దీన్నైతే ఇది చాలా ఏళ్ళ నుంచి అయితే జరుగుతుంది, దీన్ని ఖచ్చితంగా మనం అయితే ఆపాలని చెప్పేసి వాళ్ళు 2005 ఆ టైంలో అయితే 2005 అలా టైంలో అయితే పోలీసు రేడార్లు అయితే దొరికారని ఇందాకే చెప్పాను కదా. కానీ ఫ్రెండ్స్, జెఫ్రీ ఎప్స్టైన్ అయితే చేశాడని అయితే పోలీసులకు కూడా తెలుసు. వాళ్ళని ఇప్పటివరకు అయితే ఏం పట్టుకోలేదు, ఏం చేయలేదు, వదిలేశారు. ఇది చాలా ఇయర్స్ నుంచి అయితే జరుగుతుంది, దీన్ని మనం ఖచ్చితంగా అయితే ఆపాలని చెప్పేసి వాళ్ళైతే డిసైడ్ అవుతారు. 2005లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, అదే రీసెంట్గా మనకి ఇలా చెప్పాం కదా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళం అని చెప్పేసి, వాళ్ళైతే మళ్ళీ అలాగే మళ్ళీ వేరే విక్టిమ్స్ అయితే వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళు వచ్చేసి ఆ కేసు అయితే ముందుకైతే తీసుకెళ్తారు. అప్పుడు ఆ కేసు తీసుకునేసి ముందుకైతే వెళ్తారు. అప్పుడు 2005 నుంచి వాళ్ళైతే ఈ పని అయితే స్టార్ట్ చేస్తే 2008లోకి అయితే ఆయన అయితే పట్టుబడతాడు. 3 ఏళ్ళు పట్టింది అతను పట్టుకునేదానికి, విత్ ప్రాపర్ ఎవిడెన్స్తో. అసలు పోలీసులు కానీ అప్పుడే కానీ పట్టుకొని ఉంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చేదే కాదు, అసలు అంతమంది జీవితాలు ఇబ్బంది పడేదే కాదు. అసలు నేను ఈరోజు జెఫ్రీ ఎప్స్టైన్ మీద ఒక వీడియోనే చేసేవాడినే కాదు. అసలు
అమెరికన్ ప్రెసిడెంట్ మీకు తెలిసే ఉంటుంది డొనాల్డ్ ట్రంప్. అసలు ఆయన పేరు ఎన్నిసార్లు వచ్చిందంటే ఇంచుమించు 10 లక్షల సార్లు అయితే వచ్చింది. 1 మిలియన్ టైమ్స్ అయితే అతని పేరు అయితే మెన్షన్ అయితే చేశాడు జెఫ్రీ ఎస్టైన్ ఫైల్స్లో. అలాగే బిల్ క్లింటన్ చూసుకుంటే బిల్ క్లింటన్ ఫొటోస్ వీడియోస్ అన్నీ బయటకు కూడా వచ్చేసాయి. జూన్ 30, 2008 నుంచి జూలై 22, 2009 వరకు అతను జైల్లోనే అయితే ఉన్నాడు. 385 రోజులు అయితే అతను జైల్లోనే ఉన్నాడు. అతను డబ్బు ఉన్నా సరే అంత డబ్బు పలుకుబడి ఉన్నా సరే 1 ఇయర్ కన్నా ఎక్కువ రోజులు జైల్లో అయితే ఉన్నాడు. అరే ఆయన దగ్గర అంత డబ్బు ఉంది కదా, అంతమంది తెలుసు కదా, ఆయన ఎట్లా జైల్లో ఉన్నాడు అంటే, కానీ మామూలుగా అయితే ఆయన జైల్లో అయితే ఉండలేదు. ఇలాంటి కండిషన్స్ అయితే కాదు జెఫ్రీకి. ఒక వారానికి 7 రోజులు ఉంటే 6 రోజులు ఆయన ఏడకి కావాలంటే ఆడికి వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. అసలు నేనైతే షాకు. అదేంద్రా నాయన జైల్లో ఉన్నాడా లేకపోతే వాడు ఇంట్లో ఉన్నాడా? పనికి పోయేసి వచ్చినట్టు పోయేసి వస్తున్నాడు. ఆదివారం ఒకరోజు సెలవు తీసుకుంటున్నాడు. మళ్ళీ ఆయనకి ఇప్పుడు బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆయన ఇప్పుడు 10 గంటలకు వెళ్ళాడు అనుకోండి ఉదయం, తర్వాత 10 గంటల తర్వాత ఎప్పుడైనా వచ్చేయచ్చు. మళ్ళీ 12 గంటలు అయితే బయట ఉంటాడు, 12 గంటలు అయితే లోపల ఉంటాడు. ఇది జైల్లో ఉండడమా లేకపోతే అసలు ఏదైనా పనికి పోయేసి ఇంటికి వచ్చి ఇంట్లో ఉండకుండా జైల్లో ఉన్నట్టయితే ఉంది పరిస్థితి. మళ్ళీ లిమిట్ కూడా ఏం లేదు. 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. కాకపోతే ఉదయం 10 కల్లా రాత్రి 10 కల్లా వచ్చేస్తే సరిపోతుంది. పోనీ ఇంతనా చేశాడు, జైల్లో ఏమన్నా మారతాడా అంటే అసలు ఏం మారలేదు. ఆ 10 నుంచి 12 గంటలు, ఆ 10 నుంచి 12 గంటలు ఏదైతే ఉంటాయో ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు అక్కడ మళ్ళీ అదే ఏరియాలో ఒక అపార్ట్మెంట్ అని తీసుకొని ఏదైతే పని చేసేవాడో ఐలాండ్లో మళ్ళీ అదే ఇక్కడైతే చేయడం అయితే మొదలుపెట్టాడు ఇందులో. కానీ ఇప్పుడు అతనైతే ఆఫీస్కి వెళ్ళాడని అయితే మన దగ్గర అయితే రికార్డ్స్ అయితే ఉన్నాయి. కానీ ఆ రికార్డ్స్లో లేనిది ఏంటంటే అతను ఆఫీస్కి వెళ్ళి అక్కడ అదే చేశాడని అయితే మనకి రికార్డ్స్ అయితే ఎక్కడ లేదు. అన్ని చేసినోడికి ఇది ఒక లెక్క చెప్పండి. ఆ 10 తర్వాత కూడా జెఫ్రీని చూడడానికి అయితే అమ్మాయిలు అయితే వచ్చేవాళ్ళు. మళ్ళీ ఆయన అయితే మామూలు జైల్లో అయితే ఉండడం, నార్మల్గా అందరూ ఉండేవాళ్ళు జైళ్ళల్లో. ఆయనకంటూ సపరేట్గా ఒక గది, సపరేట్గా అన్నీ సపరేట్గా ఉంటాయి అన్నమాట ఆయనకి. ఇప్పుడు ఇన్ని చేసిన ఆయనకి ఇదంతా ఆయనకి ఎలా పాసిబుల్ అంటే ఇప్పటికీ మీకు అర్థం అయి ఉండాలి. నేను ఫస్ట్లో ఎందుకు చెప్పానంటే వరల్డ్లో రిచెస్ట్ ఎవరు అంటే ట్రంప్ కాదు, జెఫ్రీ అని. ఇంత సౌకర్యాలు ఎవరిస్తారు చెప్పండి? ఇప్పుడు ఇంత చేసే జెఫ్రీకి కూడా ఒక ప్యాటర్న్ అయితే ఉంది. జెఫ్రీ ఎలా చేస్తాడంటే ఇప్పుడు గ్లిజరిన్ మ్యాక్స్వెల్ వచ్చేసి ఎవరితోన్నా మాట్లాడేసి మసాజ్ అని చెప్పేసి తీసుకోపోతుంది. వాళ్ళకి వచ్చేసి నువ్వు ఇంకొక 10 మందిని, 5 మందిని కానీ, నలుగురిని, నీకు ఎంతమంది అయితే తీసుకురాగలవు వాళ్ళని కానీ ఇక్కడ కానీ తీసుకొచ్చావంటే నేను నీకు మళ్ళీ ఇప్పుడు ఇచ్చేది కాక మిగతా ఎక్స్ట్రా డబ్బు అయితే ఇప్పిస్తాను. అంటే ఏదన్నా మా దగ్గర పని చేసేవాళ్ళు వేరే దగ్గర వాళ్ళ పని చేపిస్తే నీకు పలానా డబ్బు ఇస్తాను, ఎంత ఇస్తాను, అయితే చేర్పించుకుంటారు కదా, అలాగైతే చేర్పించుకునేవాడు. ఇలాగైతే ఆయన ప్యాటర్న్ అయితే కంటిన్యూ అవుతానే ఉన్నింది. అక్కడికి ఎవరైతే వెళ్ళి వచ్చేవాళ్ళో చూసి విసిగిపోయి ఒకసారి వాళ్ళైతే కంప్లైంట్ అయితే ఇవ్వడం అయితే మళ్ళీ మొదలుపెట్టారు. ఎవరైతే లోపలికి వెళ్ళి బయటకు వచ్చారో వచ్చిన వాళ్ళందరి ఫొటోసు, వీడియోసు మొత్తం అన్నీ గవర్నమెంట్ అయితే బయట పెట్టడం అయితే మొదలుపెట్టింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వచ్చిన వాళ్ళందరూ ఏదైతే తెలుసు నీకు ఆ పని, దానికోసమే నువ్వు లోపలికి వెళ్ళావు, మళ్ళీ వచ్చేసి వాళ్ళు నీ బ్రెయిన్ వాష్ చేసేసారు అని చెప్పేసి ఇలా చెప్పావు, డబ్బులు సంపాదించడానికే ఇలా చేసావు అని చెప్పి అయితే కంప్లైంట్ ఇస్తున్నారు అనేది గవర్నమెంట్ అయితే క్వశ్చన్ చేసింది. అయితే ఇదంతా ఒక పక్కన పెడితే జెఫ్రీ ఎస్టైన్ అయితే సంవత్సరం తర్వాత 18 నెలలు అయితే 13వ నెలకే కోర్టుకైతే తీసుకోబోతారు. అప్పుడు జెఫ్రీ లాయర్స్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్కే వాళ్ళు వచ్చేసి కండిషన్స్ పెడతారు. జెఫ్రీ అంట బయట ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చంట 10 నుంచి 10 లోపు. ఖచ్చితంగా ఆ పర్మిషన్ అయితే కావాలంట. జెఫ్రీ మామూలు జైల్లో ఉండడంట, ఖచ్చితంగా వేరే వాళ్ళ జైల్లోనే ఉంటాడంట. ఆయనకంటూ సపరేట్గా ఉండాలంట ఏదైనా సరే, అప్పుడే ఆ జైల్లో ఉంటాడంట. మళ్ళీ ఎక్కడికి తిరిగినా సరే లిమిట్ అయితే ఉండకూడదు. ఆయనతో ఒకే ఒక గాడ్ అయితే ఉండాలా, ఇంకెక్కువ మంది అయితే ఉండకూడదు. ఏదో క్వశ్చన్. సరే పోనీలే వీళ్ళేదో తమాషాకి చెప్పారులే క్వశ్చన్లు అనుకుంటే, ఆ క్వశ్చన్లు అనేవి ఆ జడ్జి అయితే బాబు ఇట్లా ఉంటుంది పరిస్థితి. జెఫ్రీ ఎవరితో అయితే ఈ తప్పులన్నీ కలిసి చేశాడో వాళ్ళని
గవర్నమెంట్ అయితే అరెస్ట్ చేయకూడదంట. వాళ్ళకి ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోకూడదంట. ఇదైతే జడ్జినైతే అడుగుతున్నాడు. సరేరా వాళ్ళేదో చెప్పారులే అనుకుంటే గవర్నమెంట్ జడ్జి అయితే ఒప్పుకున్నాడు దాన్ని. ఆ జడ్జి పేరు కనుక చూసుకుంటే కోస్టా అని అయితే ఆయన జడ్జి పేరు. ఇప్పటికి కూడా ఇంటర్నెట్లో విక్టిమ్స్ కానీ అందరు కానీ క్వశ్చన్ చేసేది ఏంటంటే అసలు అది ఎలా యాక్సెప్ట్ చేసావని అయితే జడ్జిని అయితే అడుగుతున్నారు. జడ్జి అయితే ఎఫ్సిన్ సార్ మీరా మీరా అని అయితే ఆయనకైతే వదిలేశారు. జెఫ్షిన్ అయితే అలా చేయడు, అలా మంచోడు అని చెప్పేసి అయితే వదిలేశారు. జైలుకి ఆయనకి ఏదో ఉండమని చెప్పింది అయితే 18 నెలలు అనుకోండి. దాంట్లో 13 నెలలోనే బయటకు వచ్చేసాడు. సరే బయటకు వచ్చిన తర్వాత ఏదైనా సరిగ్గా ఉన్నాడంటే అబ్బాయి లేడు. వచ్చిన తర్వాత చేసేది కూడా ఏం లేదు. చేసేవన్నీ లంగా పనులే అయిపోయింది. దీని తర్వాత వచ్చిన తర్వాత ఏమైందంటే మళ్ళీ అదే పనులు అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ విక్టిమ్స్ అయితే అప్పటికి కూడా వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక ఎలా బయటకు వచ్చేసాడు, ఏం చేశాడు అని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్ అయితే క్వశ్చన్ వేస్తారు. దీనికంతా కారణం జర్నలిస్టులు, విక్టిమ్స్ వీళ్ళందరూ కలిసి మళ్ళీ 10 ఏళ్ళు కష్టపడిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం అయితే అరెస్ట్ అవుతాడు. కానీ ఈసారి అయితే అతను మామూలు దగ్గర అయితే అరెస్ట్ అవ్వడు. ఎంసీసీ న్యూయార్క్లో పెద్ద జైల్లో అయితే అరెస్ట్ అవుతాడు. ఇక్కడ చేసిన క్వశ్చన్స్ కానీ కండిషన్స్ కానీ అక్కడైతే ఏం జరగవు. అక్కడ ఖచ్చితంగా రూల్స్ అంటే రూల్సే. సరే అక్కడ పోయినా ఏం చేశాడంటే గవర్నమెంట్ అనేది అతన్నైతే రిమాండ్లో అయితే పెడుతుంది. ఆ రిమాండ్లో ఉన్న 36 రోజులు అయితే ఉంటాడు. 35 రోజులు ఏమవుతుందంటే టైట్ సెక్యూరిటీతో అయితే ఉంటాడు. ఆ ఉన్న 35 రోజుల్లో 12 రోజుల తర్వాత ఆయన ఏం చేస్తాడంటే నాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, నాకు లైఫ్ థ్రెట్ ఉంది, ఇలా అయితే నేను ఉండలేను, నాకు ఇంకా సెక్యూరిటీ కావాలని చెప్పేసి సెల్ అయితే మార్పించుకుంటాడు. సెల్ మార్పించుకున్న తర్వాత ఏమవుతుందంటే 36వ రోజు వచ్చేసి అతనైతే జైలు అయితే 36 రోజు అయితే జెఫ్రీ అయితే చనిపోతాడు. సరే పోనీ చనిపోయాడు. ఇప్పుడు 36 రోజు చనిపోయాడు. ఇప్పుడు 35 రోజులు అయితే జైలు అయితే ఉంటాడో 36వ రోజు జైల్లో అయితే చనిపోతాడు. నేను ఇక్కడైతే ఉండను, నన్ను ఇంకా సెక్యూరిటీ ఉన్న ప్లేస్కి అయితే మార్చండి అని అయితే చెప్తాడు పోలీసులకి. అందుకనేసి పోలీసులు అయితే జెఫ్రీ ఎస్టన్ అయితే ఎంసీసీలో ఉన్న వాచ్ లిస్ట్కి అయితే మారుస్తారు. అక్కడ ఇద్దరే ఉంటారు. 24 గంటలు కెమెరా అయితే వర్కింగ్లోనే ఉంటుంది. ఆ ఉన్న ఇద్దరిలో ఇంకొక ఇద్దరు పోలీసులు వచ్చేసి చెక్ చేస్తూ ఉంటారు ఈ ఇద్దరు విక్టిమ్స్ని. ఎవరైనా లైఫ్ థ్రెట్ ఉన్నప్పుడు ఎంసీసీ వాళ్ళు వచ్చేసి ఇలా నిర్ణయం అయితే తీసుకుంటారు వాళ్ళకి సెక్యూరిటీ కోసము. కానీ 36వ రోజు ఇంత చేసినా సరే జెఫ్రీ ఎస్టన్ అయితే చనిపోయాడు. వరల్డ్లోనే ఎంసీసీ న్యూయార్క్ ప్రెజెంట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి ఎంసీసీ న్యూయార్క్లోనే ఇలా జరిగిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. అందులో ఈ ఇన్సిడెంట్ జరిగే 3 days ముందే అయితే నార్మల్ వాచ్ లిస్ట్ని ఏదైతే వాచ్ లిస్ట్ అయితే ఉందో దాని నుంచి తీసేసి అతన్ని నార్మల్గా అయితే వేసేస్తారు 3 days ముందు. కానీ జెఫ్రీ ఎస్టన్ ఎవరైనా ప్రాబ్లం ఏదన్నా లేదు అంటే వాళ్ళు చెప్తే కానీ వాళ్ళనైతే సెల్ అయితే మార్చరు. కానీ జెఫ్రీ ఎస్టన్ని అతను చెప్పకముందే 3 daysకి ముందే మార్చేశారు. జెఫ్రీ ఎస్టన్తో పాటు ఇంకొక అతను ఉంటే తనని కూడా ఇంకొక సెల్కి అయితే మార్చేశారు. ఆ ఉన్న సెల్లో ఎవరైతే ఉన్నారో జెఫ్రీ ఎస్టన్ ఆ రోజు నైట్ అయితే ఒకడే ఉన్నాడు. మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే ఆ రోజు నైటు జెఫ్రీ ఎస్టన్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ మొత్తం ఎక్కడ సీసీ కెమెరాలు ఒక్కటి కూడా పనిచేయలేదు. అలాగే ఉన్న ఇద్దరు పోలీసులు వచ్చేసి ఫోన్ చూసుకుంటున్నారు. ఇంకొక ఇద్దరు పోలీసులు వచ్చేసి నిద్రపోతున్నారంట. విచిత్రంగా ఉంది. పోలీసులు చేయాల్సిన డ్యూటీ కూడా చేయకుండా ఒకరు ఫోన్ చూస్తున్నారు, ఒకరు నిద్రపోతున్నారు. అసలు ఏమన్నా బాగుంది ఇది? కానీ ఇదే నిజం. ఆ ఇన్సిడెంట్ జరిగే టైంలో ఒక కెమెరా కూడా పనిచేయలేదు. అసలు ఏం జరిగిందంటే పోలీసుల్ని మాకేం తెలీదు, అతనైతే ఊరేసుకొని చనిపోయాడని అయితే చెప్తున్నారు. ఇప్పటికి కూడా అతను ఊరేసుకున్నాడని అయితే చెప్తున్నారు. అయితే అతను ఎలా చనిపోయాడని చెప్పేసి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అయితే చెక్ చేసినప్పుడు వాళ్ళు కూడా తను ఊరేసుకొనే చనిపోయాడని అయితే చెప్తున్నారు. అక్కడ ఏం జరిగిందంటే పోలీసులు అయితే ఊరేసుకొని చనిపోయాడని చెప్తున్నాడు. అక్కడ ఏం జరిగిందని చెప్పేసి వాళ్ళు కూడా అతను ఊరేసుకొని చనిపోయాడనే చెప్తున్నాడు. ఒక్క విషయం ఆలోచించండి. ఆ రోజు ఎప్పుడు పనిచేసే సీసీటీవీ కెమెరా పనిచేయట్లేదు. ఆ రోజు 4 పోలీసులు ఉంటే 2 ఫోన్ చూస్తున్నారు, మిగతా 2 నిద్రపోతున్నారు ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్న వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే ఎంసీసీ న్యూయార్క్ న్యూషన్ పెట్టి 21 సంవత్సరాల్లో
ఇప్పటి వరకు ఇలా జరిగినట్టు ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు, జరగదంట అసలు అక్కడ. అలాంటి ప్రిజన్లో ఇప్పుడు జెఫ్రీ ఐన్స్టైన్ చనిపోవడం ఇదే ఫస్ట్ కేసు, తనే మొదటివాడు. ఇదంతా కేసు క్లోజ్ చేసేయడానికి చేసినట్టుంది. ఇదంతా 2019లో అయితే జరిగింది. సరే, ఇప్పుడు 2019 మొత్తం అయిపోయింది, ఇంకా కేసు అంతా క్లోజ్ అయిపోయింది, ఇంకేం లేదు అని అనుకునే టైంకి మళ్ళీ ట్విస్టు. మళ్ళీ ఏం జరిగిందంటే 2026లో 2019 జెఫ్రీ ఐన్స్టైన్ చనిపోయాడని క్లోజ్ చేసేసిన కేసు మళ్ళీ మొదలుపెట్టారు. ఇప్పుడు జెఫ్రీ ఐన్స్టైన్ 10 సంవత్సరాలు ఇప్పుడు విక్టిమ్స్ ఏమంటున్నారంటే, మేము 10 సంవత్సరాలు కష్టపడి తను మళ్ళీ జైల్లో వేపిస్తే జెఫ్రీ శిక్ష అనుభవించింది 36 రోజులు, దాంట్లో 35 రోజులు ఉంటే 36వ రోజు చనిపోయాడు. అప్పటికి తను ఇంకా రిమైండ్లోనే ఉన్నాడు, ఇంకా శిక్ష కూడా పడలేదు తనకి. రిమైండ్లో ఉన్న అతను ఎలా చనిపోయాడు అని అయితే విక్టిమ్స్ అయితే క్వశ్చన్ చేస్తున్నారు. జెఫ్రీ చనిపోయాడు అనేది అయితే ఇప్పటికి కూడా నిజం అబద్ధం అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు జెఫ్రీ అయితే చనిపోయాడు అని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. ఇప్పుడు విక్టిమ్స్ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎవరైతే చనిపోయారో, ఇప్పుడు జెఫ్రీ అయితే చనిపోయాడు, అతని కేసు అయితే క్లోజ్ అయిపోయింది, కానీ ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళెవరు ఇంకా బయటికి రాలేదు. ఉరేసుకొని చనిపోయే వ్యక్తి అయితే కాదు అని అయితే విక్టిమ్స్ అయితే చెప్తున్నారు. తన వెనక ఉండే వాళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళైతే ఉన్నారో వాళ్ళే ఇలా చేశారని అయితే చెప్తున్నారు. ఇప్పుడు రిలీజ్ చేసిన 6 lakhs ఫైల్స్లో 3 లక్షల ఫైల్స్ అయితే రిలీజ్ చేశారు. దాంట్లో సగం అయితే రిలీజ్ చేశారు. మిగతా సగం ఎందుకు రిలీజ్ చేయలేదని అయితే గవర్నమెంట్ అయితే క్వశ్చన్ చేస్తున్నారు. ఇది హాఫ్ మాత్రమే. అందులో అమెరికాలో ఉండే టాప్ పిఎం కానీ, ఎక్స్-పిఎం కానీ, జర్మన్ ప్రిన్స్ కానీ, వీళ్ళందరి పేర్లు వచ్చినప్పుడు మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు రాలేదని అయితే అడుగుతున్నారు. ఆల్మోస్ట్ ట్రంప్ పేరు అయితే 1 million టైమ్స్ అయితే మెన్షన్ చేశారు. 1 million టైమ్స్ అయితే మెన్షన్ చేశారు. ఇదే పిఎంకి తెలీదా జెఫ్రీ ఐన్స్టైన్ ఎవరు, ఏం చేశారు అని అయితే విక్టిమ్స్ అయితే క్వశ్చన్ చేస్తున్నారు. ట్రంప్, బిల్ క్లింటన్ వీళ్ళ ఫొటోస్, వీడియోస్ అన్నీ బయటకు వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళ పేర్లు ఎందుకు రావట్లేదు అంటే వీళ్ళకన్నా పెద్దోళ్ళా అని అయితే క్వశ్చన్ చేస్తున్నారు గవర్నమెంట్ని. అక్కడికి వెళ్ళి వచ్చిన విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫొటోస్, వీడియోస్ అన్నీ బయటకైతే వదిలేశారు. అక్కడ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో, మాకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా, మాకు ఇలా చేస్తే ఎట్లా, మేమేం అడిగాం మీరేం వదిలేరని అయితే వాళ్ళని అయితే అడుగుతున్నారు. వాళ్ళు వచ్చేసి మీరు మమ్మల్ని కాపాడడానికి వదిలినట్లేదు, మీరు మమ్మల్ని బెదిరించడానికి వదిలినట్టు ఉందైతే చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది ఎట్లా ఉందంటే, ఇంకా మీరు కానీ ఇలా కానీ చేశారంటే మిగిలిన ఫొటోస్, వీడియోస్ కూడా మిమ్మల్ని వదిలేస్తామని థ్రెటనింగ్ చేసినట్టయితే ఉంది అని అయితే విక్టిమ్స్ అయితే చెప్తున్నారు. ఇప్పుడు వరకు అయితే ఇదే జరిగింది. నెక్స్ట్ మనం జెఫ్రీ ఐన్స్టైన్ పార్ట్ 4 వీడియోతో అయితే కలుసుకుందాము. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. There are about 1,000 of us. It's time to bring the secrets out of the shadows. It's time to shine a light into the darkness.